మల్కాజ్గిరి కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి జిల్లా జడ్జి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు భావితరాలకు దిక్సూచి మన విద్యార్థులు అన్నారు. విద్యార్థులకు చట్టం గురించి అవగాహన కల్పించామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి విద్యార్థి ఏది సాధించాలన్నా దానికి చదివే ప్రధాన కారణమని, విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి అద్భుత విజయాలు సాధించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్సిళ్లు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దం సంపత్ యాదవ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి తన జన్మదినాన్ని చిల్డ్రన్స్ మధ్యలో జరుపుకునే విధంగా వచ్చారు కాబట్టి మన జడ్జి కూడా స్వాతంత్రం వచ్చింది, మనము సంబరపడపోవద్దు, కానీ మనమందరం కూడా దాని కొరకు ఎంతో కృషి చేయాలి. మన దేశాన్ని అభివృద్ధి చెందించడానికి అని ఆనాడు దేశ్ హరామ్గా హై అనే ఒక మాట అన్నాడు. మరి ఆయన యొక్క కళలు ఎన్నో సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి ఆధునిక దేవాలయాలను నిర్మించారు. మన నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా నేరెడ్మెట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో బి గోపాల్ అయిన మన స్కూల్ ప్రిన్సిపల్ గారి అధ్యక్షతన సంపత్ కుమార్ మన నేరెడ్మెట్ లో ఎన్జిఓ ముద్దం సంపత్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సహకరించడం వల్ల ఈరోజు పిల్లలకి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటిగా పొద్దున్న మన జిల్లా జడ్జ్ కిరణ్ కుమార్ గారు వచ్చి ఆయన ప్రసంగం తెలియజేసిన తర్వాత అన్నదాన ప్రోగ్రాం కూడా MSY ఫౌండేషన్ ద్వారా వాళ్ళు సాధారణంగా ముందుకొచ్చి పెట్టడం జరుగుతూ ఉన్నది. ఏ తరగతి వాళ్ళకు ఆ తరగతి వాళ్ళ యొక్క IQ లెవెల్కి ఆధారంగా గేమ్స్ని రూపొందించి ఆ గేమ్స్ని పిల్లలు ఆడించి తద్వారా వాళ్ళలో ఉన్న ఇంటెలిజెంట్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఇదంతా బయటపడే విధంగా వాళ్ళకి ఆ విద్యలో కూడా దోహదపడే విధంగా గేమ్స్ అందరినీ వీళ్ళు తీర్చిదిద్దారు. అదేవిధంగా సాయంత్రం కాస్త ఊరట కలిగించేందుకు ఈరోజు ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఉండే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్, డ్యాన్స్, మ్యూజిక్, DJ అంతా ఎస్టాబ్లిష్ చేసి స్కూల్ చాలా ఆనందంగా పొద్దున్నుంచి అన్నిట్లో ఎనర్జెటిక్గా పాల్గొంటూ క్విజ్లో పాల్గొని చాలామంది అవార్డులు సంపాదించుకున్నారు. ఆ అవార్డులను కూడా జడ్జి గారు వచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం, వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటాయని తెలియజేయడం కూడా జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా ఇలానే నిర్వహిస్తూ ఉండాలని మా తరపు నుంచి MSY ఫౌండేషన్ సంపత్ గారికి మా యొక్క అభ్యర్థి. అదే కాకుండా పిల్లలు కూడా ఈరోజు ఎన్నో బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని, అన్నదాన ప్రోగ్రామ్ అని, దాని తర్వాత పెన్సిల్ సెట్లు అలాంటి స్టేషనరీ సామాన్ల పరంగా కూడా వాళ్ళకు వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ అయ్యేటట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని చాలా హర్షిస్తున్నాం. అలానే మా తరపు నుంచి కృతజ్ఞత కూడా తెలియజేస్తాం. జాతీయ పిల్లల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫు నుంచి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ తరఫు నుంచి పిల్లలందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరికీ మేము ఉన్నాము, మీ తరఫున మీకు హక్కులు ఉన్నాయి, ఎలాంటి వైలెన్స్ కానీ అబ్యూస్ కానీ పిల్లలకు జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి సూచనలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై మేము డిస్కస్ చేశాం. ఇక్కడ మల్కాజ్గిరిలోని గవర్నమెంట్ స్కూలు ప్రిన్సిపాల్, వాళ్ళ పాఠశాల సిబ్బంది అందరూ మంచిగా మాకందరికీ ఏర్పాట్లు చేశారు. నేరెడ్మెట్ స్కూల్లో మేము వచ్చాం. పిల్లలందరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి డౌట్స్ రూపంలో అడిగారు. మేమందరికీ వాళ్ళకు చట్టాన్ని గురించి అప్రైజ్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.